ఛత్తీస్గఢ్లోని గరియాబాద్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నల్గొండ జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందారు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్యంల గ్రామానికి చెందిన పాకా హనుమంతు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 45 సంవత్సరాల క్రితం పాకా హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ఈ 45 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. నల్గొండ పట్టణంలోని ఏబీవీపీ నాయకుడు శ్రీనివాస్ హత్యతో పాకా హనుమంతు నిందితుడిగా ఉన్నారు. ఆ తర్వాత హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే హనుమంతు తల్లిదండ్రులు చనిపోయారు. ఆయనకు 2 అన్నదమ్ములు ఉన్నారు. కాగా ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే చనిపోయిన మావోయిస్టుల్లో హనుమంతు ఉన్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్ధారించారు.